హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో అగ్ని పరీక్షలో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. ఈరోజు మన 6th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆల్రెడీ మీకు తెలిసిందే టాప్ 15లోకి ముగ్గురు వెళ్ళిపోయారు. మనకి ఎవరైతే ముగ్గురు జడ్జెస్ ఉన్నారో ముగ్గురు గ్రీన్ ఇస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా ఫైనల్ కంటెస్టెంట్గా వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో కాదు, మనందరికీ తెలిసి చరణ్, రాజ్కుమారి, మిథిలేష్. వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళని కూడా ఎపిసోడ్కి పిలవడం జరిగింది. కానీ వాళ్ళని అడిగారు అనమాట రెస్పాన్స్. శ్రీముఖి, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఇట్లా ఇట్లా అని చెప్పి అడిగినప్పుడు చరణ్ వచ్చేసి వాళ్ళ మదర్కి చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు. రాజకుమారి వచ్చి మా బ్రదర్కి చెప్పాను, ఊరు మొత్తం చెప్పేసాయని చెప్పేసి చెప్పాను. నమ్మట్లేదు, బట్ నిజం ఇది, ఊరంతా చెప్పమని చెప్పానని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ వాళ్ళ మదర్కి తను చెప్పినప్పుడు నాకు తెలుసు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నువ్వు అక్కడి వరకు వెళ్తావు అండ్ కప్ కూడా కొడతావు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారు. అండ్ సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళ ముగ్గురిని ఒక పక్కకు పెట్టారు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో గేమ్ ఆడించడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏదైనా అక్కడ సపోర్టింగ్ కావాలి అట్లాంటి దానికి మధ్యలో వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. సో అది మనం ఇంకా ముందు చూద్దాము. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు వచ్చేసి టాప్ 12 మెంబర్స్ కావాలి, కానీ ఇక్కడే 18 మెంబర్స్ ఉన్నారు. సో దీనికి సరిపడా గేమ్స్ పెట్టి వాళ్ళు వాట్ ఎవర్ ఏదైనా సరే టాప్ 12 మాత్రమే తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, అవుట్ అనమాట. సో దీనికి డేర్ అండ్ గేమ్స్ అని చాలా గేమ్స్ పెడుతూ ఉంటారు, మనకు తెలుసు. ఇంతకుముందు మన అగ్ని పరీక్షలో కూడా చూసాము. దీనిలో కూడా అంతే ఉంటుంది, క్వైట్ చిన్న వేరియేషన్స్తో. సో మనం చూసుకుంటే ఫస్ట్ డేర్ అండ్ డై గేమ్లో వచ్చేసి శాలిని అండ్ అమన్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. అండ్ అందరూ చాలామంది మేము కూడా చేస్తామని ప్రాసెస్ చెప్పారు కానీ దానిలో కూడా మళ్ళీ వీళ్ళు ఫిల్టర్ చేసి వీళ్ళకి గేమ్ పెట్టడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ డేర్ డైలో గేమ్లో వచ్చేసి వేస్ట్ అనమాట. సో మనకు ఒక 5-6 days వెజిటేబుల్ వేస్ట్ మొత్తం పక్కన పెట్టి వెజిటేబుల్ వేస్ట్ ఒక 2 boxes పెట్టి, ఎవరైతే మనం ఇందాక అనుకున్నామో చరణ్ అని చెప్పేసి మిథిలేష్ వీళ్ళిద్దరూ వచ్చారు, వాళ్ళిద్దరిని ఒక 2 boxesలో లాక్ చేసేసి 2 boxesలో ఇక్కడ వరకు నెక్ వరకు లాక్ చేసేసి వేస్ట్ వీళ్ళు వేస్తూ ఉంటారు. ఎవరైతే ముందు గివప్ ఇస్తారో వాళ్ళు అవుట్ అని చెప్పడం జరిగింది. కానీ ఇద్దరిలో ఎవరు గివప్ ఇవ్వలేదు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, దీని తర్వాత ఇంకొక ట్విస్ట్ ఉంది. అక్కడ కొన్ని పొటాటోస్ ఉంటాయి, ఆ పొటాటోస్లో కీ అనేది ఉంటుంది. వాళ్ళు ఒక 3 నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ తీసి కీ ఓపెన్ చేయాలి. ఆపోజిట్ మనకు ఒక బాక్స్ ఇస్తారు, ఆ కీ నెంబర్ ఆ 3 నెంబర్స్లో ఉంటుంది, అది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ట్రై చేశారు. అండ్ చూస్తే కనుక అమ్మన్ ఒక స్టేజ్లో మొత్తము డస్ట్ అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పొటాటోస్ మ్యాష్ చేసేటప్పుడు తన తల బయటికి తీసేస్తాడు. లేదు ఓపెన్ పెట్టాలని శ్రీముఖి గారు అరుస్తూ ఉంటారు. సో మళ్ళీ శ్రీముఖి గారు చెప్పిన విధంగా మళ్ళీ బ్యాక్కి వెళ్తాడు, పెడతానికి ట్రై చేస్తాడు. కానీ తన 3 నెంబర్స్ తీసుకొని వచ్చేసిన తర్వాత తీరా చూస్తే దాంట్లో ఒక నెంబర్ ఉండదు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తాడు. బట్ ఏదైనా సరే గేమ్లో వచ్చేసి మనకు అక్కడ శాలిని గెలుస్తుంది. తన ఫైనల్ కంటెస్టెంట్గా హ్యాపీగా టాప్ 15లో వన్ ఆఫ్ ద మెంబర్గా వెళ్ళిపోయింది. సో మన నెక్స్ట్ గేమ్ తీసుకుంటే సెకండ్ డేర్ అండ్ డై గేమ్లో చూసుకుంటే కనుక లవ్ బ్రేకప్. దానిలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ లవ్ బ్రేకప్ గురించి అడిగారు. లవ్ బ్రేకప్ ఎవరికి అయ్యింది, ఏంటి లవ్ స్టోరీస్, సాడ్ స్టోరీస్ అని అడిగిన తర్వాత దాని మీద వాళ్ళు ఒక డేర్ గేమ్ పెట్టడం జరిగింది. ఎవరైతే వాళ్ళ లవ్ బ్రేకప్ అయ్యి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు ఇట్లా ఉండే వాళ్ళని పిలిచి వాళ్ళకి కాల్ చేసి, నాకు మళ్ళీ నువ్వు కావాలి, నువ్వు నా లైఫ్లో ఉండాలి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలన్నట్టు మాట్లాడాలని చెప్పేసి ఒక గేమ్ ఇచ్చారు. దీనిలో కూడా 4 members వచ్చారు. అక్కడ ఒక గంటలాగా పెట్టి దాన్ని ఎవరైతే వెళ్ళి ముందు టచ్ చేస్తారో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లో అని చెప్తారు. కానీ ముగ్గురు ట్రై చేశారు, కానీ ముగ్గురికి ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు. యాక్చువల్గా బ్రేకప్ అంటే వాళ్ళు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం చాలామంది ఫోన్ లిఫ్ట్ చేయరు కదా, అలానే వాళ్ళ ముగ్గురికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ముగ్గురు ట్రై చేశారు, బట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫైనల్గా శివ సృష్టి తన ఫోన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో తను కూడా కాల్ చేసి, నువ్వు నాకు మళ్ళీ కావాలి, నువ్వు నా లైఫ్లోకి రావాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నువ్వు ఎందుకు సడన్గా కాల్ చేసేవి, ఇట్లా వెనక ఒక మంచి ఒక లవ్ ఫెయిల్యూర్ బ్యాక్డ్రాప్ సాంగ్ ఒకటి వేశారు. ఆబ్వియస్లీ తను ఫైనల్గా తను కాల్ లిఫ్ట్ చేయడం జరిగింది. సృష్టి చెప్పింది, లేదు నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వు, నీతో ఉండాలని ఉంది, ఇలా ఏదైనా వాట్ ఎవర్ చెప్పింది. సో దానికి జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయ్యి, అసలు మనకు వద్దు బ్రేకప్, ఆ పర్సన్ దే రాంగ్ అని లైఫ్లో వదిలేసి వచ్చిన పర్సన్కి మళ్ళీ కాల్ చేసి బిగ్ బాస్ షో కోసం తనంతా కన్విన్స్ చేసినందుకు తను కూడా టాప్ 15కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక థర్డ్ డేర్ అండ్ డై. సో దీంట్లో అసలుకి మామూలుగా కాదు, డేర్ అండ్ డై అనగానే మిగతా ఇంతకు ముందు అయితే కనుక ఎవరు అంత డేర్ చేయడానికి వచ్చేవాళ్ళు కాదు మన ఫస్ట్ అగ్ని పరీక్ష అప్పుడు. సో దీనిలో చూసుకుంటే కనుక 10 members గర్ల్స్ వచ్చారు, బట్ వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. 3 boys. 3 boysలో ఫైనల్గా ఒక్కళ్ళే
ఐ మీన్ సెలెక్ట్ అయ్యారు. మన అందరికీ తెలిసిందే, ఎంత కాంపిటీషన్ పెట్టినా సరే మనకి డెఫినెట్గా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా మీరు చూడొచ్చు, ఇంతకుముందు అగ్ని పరీక్షకి ఇప్పటికి వేరియేషన్ ఏంటి అంటే, ఇంతకుముందు కొంచెం భయపడే వాళ్ళు, కొంచెం ఇది చేసేవాళ్ళు, అరే వద్దు ఇట్లా ఇట్లా అని చెప్పేసి. బట్ ఇక్కడ అస్సలు భయపడట్లేదండి. సో అందరూ వస్తున్నారు కాబట్టి. కానీ ఇది బాయ్స్కి 10 గర్ల్స్ని పక్కకు పంపించేశారు. 3 బాయ్స్ ఉంటే వాళ్ళకి కాంపిటీషన్ పెట్టారు. సో ఫైనల్గా మనకి చేతి మీద, ఫేస్ మీద కానీ ఇట్లా కొన్ని ప్లేసెస్లో టాటూ వేయించుకోవాలి. ఇది బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇదివరకు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అగ్నిపరీక్ష నుంచే స్టార్ట్ చేశారు టాటూ వేయించుకోవడం. చీనా బతుకు అనేది గురించి, అలా చీనా బతుకు అని చెప్పి టాటూ వేయించుకోవాలి అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు చెప్పడము. దానికి ముందు చాలామంది అతని గవర్నమెంట్ జాబ్ కూడా పోతుందన్నా కూడా చాలామంది డేర్ చేశారు, కొంతమంది దానిలో పార్టిసిపేట్ చేశారు. కానీ ఫైనల్గా కృష్ణ సెలెక్ట్ అయ్యాడు. తను చీనా బతుకు అని చెప్పి టాటూ వేసుకున్నాడు, ఫైనల్కి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ 4th వచ్చేసి డేర్ అండ్ డైలో ఆన్ సెల్ఫ్ అనమాట. అప్పుడు కూడా అంతే, ఇది ఇందాక ఓన్లీ బాయ్స్కి ఎలాగ ఇచ్చారో, అండ్ 4th అండ్ గేమ్లో డేర్ అండ్ డూర్ గేమ్లో చూసుకుంటే కనుక అమ్మాయిలకి ఓన్లీ ఫర్ ఇది గర్ల్స్. సో అక్కడ చూసుకుంటే కనుక అందరికీ నిజంగా అమ్మాయిలందరికీ చాలా లాంగ్ హెయిర్ అండి. అమ్మాయిలు గేమ్ అనగానే మీకు ఆల్రెడీ ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలామంది హెయిర్ కట్స్ చేయించుకున్నారు, మొత్తం హెయిర్ తీయించుకున్నారు. దీనిలో కూడా చూసుకుంటే కనుక నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా లాంగ్ హెయిర్ ఉంది. అక్కడ కూడా అందరు అమ్మాయిలు వచ్చారు. ఫుల్ హెయిర్ కట్ అన్నా సరే, నవదీప్ గారు నేను అక్కడి నుంచి బ్యాంకాక్ నుంచి మలేషియా వెళ్ళాను, మలేషియా నుంచి మళ్ళీ సింగపూర్ వెళ్ళానని చెప్పి ఇలా చాలా హెయిర్ కట్స్ చూపించినా కూడా ఒక్క అమ్మాయి కూడా బ్యాక్కి వెళ్ళలేదు. సో అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా మేము కూడా హెయిర్ కట్కి రెడీ, డేర్కి రెడీ అని చెప్పేసి చెప్పారు, ఒక 2 మెంబర్స్ తప్ప. సో దాంట్లో కూడా మళ్ళీ కాంపిటీషన్ పెట్టాల్సి వచ్చింది. అక్కడ ఒక బెల్ పెట్టారు, ఎవరైతే వెళ్ళి ముందు ఆ బెల్ని మనకి మోగిస్తారో వాళ్ళే విన్నర్. సో దానిలో వచ్చేసి బాగి తుళ్ళూరి, మన అందరికీ తెలుసు, చాలా సరదాగా ఉంటుంది. బాగి తుళ్ళూరి విన్ అయింది. సో తన హెయిర్ మొత్తము కట్ చేయించుకుంది, మొత్తం బాయ్ కట్లా చేయించుకుంది. అది చూసిన తర్వాత వాళ్ళు అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కట్ చేసుకునే ముందే ఫోటో వీళ్ళందరితో కలిపి శ్రీముఖి ఒక ఫోటో కూడా వాళ్ళకి తీసింది, ఒక మెమరబుల్గా ఉంటుంది, ఒక ఫోటో తీస్తావా అని చెప్పి, ఐ మీన్ ఫోటో తీసుకుందాం అని చెప్పి మెమరబుల్గా ఉంటుందని శ్రీముఖి అక్కడ ఒక పిక్చర్ కూడా తీసింది. అండ్ చూసుకుంటే కనుక మొత్తం హెయిర్ కట్ అయిపోయిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది అని అన్నప్పుడు, ఇప్పుడు నవదీప్ గారు వచ్చేసి నాకు ఈ హెయిర్లోనే బాగుంది లాంగ్ హెయిర్ కన్నా అని చెప్పేసి చెప్పారు. బట్ తను చెప్పింది ఏంటి అంటే, మా మదర్ని చూసినట్లుంది నాకు, నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని, నాకు హెయిర్ ట్రై చేసుకోవడము, ఇట్లా హెయిర్ ట్రై చేసుకోవడం ఇట్లా అంతా రాదు, సో అందుకని హెయిర్ కట్ చేయిస్తూ ఉండేది. నాకు దీనిలో చూసుకుంటే నాకు మా అమ్మని చూసినట్లే ఉంది, నేను మా అమ్మలాగా కనిపిస్తున్నాను అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయింది. అండ్ బాగి తుళ్ళీరు కూడా డైరెక్ట్గా టాప్ 12కి వెళ్ళిపోయింది. మన 5th డేర్లో కనుక ఒక గేమ్ పెట్టారు, దానిలో వచ్చేసి హేమంత్ అండ్ వెంకటేష్ రావడం జరిగింది డేరా డైలో. సో వీళ్ళిద్దరికి వచ్చేసి ఒక 4 కార్డ్స్ ఇచ్చారు. ఆ 4 కార్డ్స్లో 2 కార్డ్స్ ఎగ్జిట్ ఉన్నాయి, 2 కార్డ్స్ ఫైనల్ వెళ్ళే వాళ్ళ కోసం ఉన్నాయి, టాప్ 15 ఉంది. సో 2 కార్డ్స్ కనుక వాళ్ళు ఎవరైతే తీస్తారో వాళ్ళు చెప్పింది దీని ప్రకారము ఒకళ్ళు బయటకు వెళ్తారు, యాజ్ యూజ్గా ఇంకొకళ్ళు కంటెంటర్గా వెళ్ళిపోతుంటారు. ఆ కంటెంటర్గా ఎవరు వెళ్తారు అనేది గేమ్ పెట్టారు. బట్ సేఫ్ సైడ్ ముందే శ్రీముఖి అడిగింది, ఒకళ్ళు ఇద్దరికి ఈక్వల్ వస్తే కనుక ఏం చేయాలి అంటే వాళ్ళిద్దరికి మళ్ళీ గేమ్ పెట్టాలి అని చెప్పారు. సో ఆ విధంగానే వాళ్ళిద్దరికి ఈక్వల్గా రావడం జరిగింది కార్డ్స్. సో అదొక కార్డ్ ఇదొక కార్డ్ అట్లా రావడం జరిగింది. సో వాళ్ళకు వచ్చేసి మళ్ళీ గేమ్ పెట్టారు. గేమ్ పెట్టినప్పుడు వాళ్ళిద్దరిని ఒక మట్టి దీనిలో ఇచ్చేసేసి, ఒక మట్టి ఇచ్చేసి దానిలో నుంచి ఒక గ్రీన్ కార్డ్ తీయాలని చెప్పేసి అన్నారు. సో హేమంత్ అండ్ వెంకటేష్ చాలా ట్రై చేశారు, బట్ హేమంత్కి ఆ గ్రీన్ కార్డ్ దొరికింది, వెంకటేష్ ఎలిమినేట్ అయిపోయాడు. సో వెంకటేష్ యాక్చువల్గా తన ఫామ్లో చెప్తాడు, పందిలాగా నెక్స్ట్ జన్మలో పుట్టాలి, మట్టిలో పొరలాలి, ఇట్లాంటిది రాస్తూ ఉంటాడు. బట్ ఫైనల్గా అదే మట్టి గేమ్లో తను ఓడిపోయి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఫేట్ అంటే అట్లానే ఉంటుందేమో తెలియదు, బట్ మనం అది ఫన్నీగా రాసిన ఒకసారి ఆ గేమ్కి తనకి ఆ రాసిన దానికి కరెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనిలో వచ్చేసి మనం చూసుకుంటే కనుక హేమంత్ యాజ్ యూజువల్ కంటెండర్గా తన యాజ్ యూజువల్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. సో ఇదైతే 6th ఎపిసోడ్. నెక్స్ట్ 7th ఎపిసోడ్ చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.